ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనము 2024 సెప్టెంబర్ మాస ఫలితాలలో అంతర్భాగంగా కన్యారాశి ఫలితాలు తీసుకుంటున్నాం. ముందుగా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, శని భగవంతులు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ గురువు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు, కుజుడు వచ్చేసి కన్యారాశి సంచారం చేస్తున్నారు, కుజుడు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు, బుధుడు వచ్చేసి కర్కాటక రాశి సంచారం చేస్తున్నారు, రవి చంద్రులు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తున్నారు, కేతువు శుక్రుడు వచ్చేసి కన్యారాశి సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితి ఈ యొక్క కన్యారాశి వారికి ఉంది. మనము ఇక్కడ తీసుకున్నది హెల్త్, వెల్త్, ఆరోగ్యము, మన కెరియర్ ఎలా ఉంది, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మనం ఈ మంత్లో గెట్ ఆన్ అవుతాము, ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. అస్ట్రాలజీకి యోగాకి అసలు కమ్యూనికేషన్ ఏంటి, సంబంధం ఏంటి అని తీసుకున్నట్లయితే ఈయన పతంజలి మహర్షి జాతకం తీసుకున్న తర్వాత ఎన్నో సమస్యలు కనిపించాయి. దీనికి పరిష్కారం ఏంటనేసి మనకు ఈయన పరమశివుని గురించి తపస్సు చేసినప్పుడు యోగాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. యోగాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు యోగంలో ఉన్నటువంటి ఒక ఆసనాలు కావచ్చు, ప్రాణాయామాస్ కావచ్చు, షట్క్రియలు కావచ్చు, ధారణ, ధ్యాన, సమాధి, ఇవన్నీ కూడాను ఉపయోగపడతాయి మనకు. ఈ యొక్క చార్ట్లో అంటే మన జాతకంలో ఏమేముందో అలాంటి దోషాలు పోవడానికి చాలా త్వరగా సింపుల్గా మనకు రిజల్ట్ వస్తుంది. యజ్ఞం, హోమం చేసుకోవాలి, అదైతే తప్పదు. హవిస్సు దేవతలకి మనం ఆ హోమగుండంలో వేసే ద్రవ్యాలు, అక్కడి నుంచి పాయసం, పరమాన్నం, గారెలు, ఇలా అంటే ఎవరికి ఏ యొక్క హోమానికి ఏమేం చేయాలో ఆ పిండి పదార్థాలు అందులో వేసి సమిధులతో పాటు సమర్పిస్తాము, పూర్ణాహుతి సమర్పిస్తాము. ఇదనమాట. ఇది స్వచ్ఛందంగా దేవతలకు వెళ్ళిపోతుంది. పూర్వం చూడండి, దశరథుడైనా కృష్ణుడైనా ఇక్కడ వీళ్ళంతా ఈ యుగాలలో దానికి హోమం చేసేవారు, ఒక పర్పస్. అది ఈనాటికి కూడా మనకు ఈ యొక్క రాజకీయ నాయకులు చేస్తూనే ఉంటారు. వాళ్ళకు పదవులు వస్తాయా రావా, ఎన్ని రోజులు ఉంటుంది, ఎలక్షన్లలో నిలబడేటప్పుడు పోటాపోటీగా ఎదుర్కొంటామా లేదా, ఇలాంటి పీరియడ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అస్ట్రాలజిస్ట్ సలహా తీసుకొని వాళ్ళు ప్రకటన చేయగలుగుతారు. ఏదైనా వాళ్ళు ప్రతి మాట మాట్లాడేది అంత కాన్ఫిడెంట్ బేస్ తీసుకోవడానికి అస్ట్రాలజీని వాడతారన్నమాట. సో వెల్త్ అంటే మనకు ఫైనాన్స్ ఎలా వస్తుంది, ప్రతి జీవికి ఎక్కడి నుంచి ఆధారం, ఫుడ్ ఎలా సంపాదించుకోవాలన్నది 10th పైన డిపెండ్ అవుతుంది. అలాగే ఆరోగ్యం మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఆరోగ్యం బాగుంటే డబ్బు సంపాదించడానికి కష్టపడి సంపాదించుకోవచ్చు. ఈ 2 పాయింట్లపైన ఫోకస్ చేస్తున్నాము. దీనికి యోగా థెరపీ, మ్యూజిక్ థెరపీ. మ్యూజిక్లో కూడా మనకు ఈ యొక్క 72 రాగాలు ఉన్నాయి. అలాగే యోగాలో 72 ప్రాణాయామాలు ఉన్నాయి. ఈ యొక్క మ్యూజిక్ అంతా కూడాను ప్రాణాయామంతో కూడుకొని సాగుతుంది. 72 రాగాలను 72 నర్వస్ సిస్టమ్స్ను వైబ్రేట్ చేస్తాయి. ఇవి ప్రాణాయామానికి దీనికి ఉన్నటువంటి సంబంధం. కాబట్టి ఈ యొక్క అస్ట్రాలజీ, మ్యూజిక్, మనకు సాంస్కృతికంగా వస్తున్నటువంటి హిందుస్థానీ సంగీతం, అలాగే ఇది మన కర్ణాటక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చేసినటువంటి ఈ యొక్క సంగీతం, ఈ సంగీత రాగాలను మనం వింటూ యోగముద్రలో కూర్చొని శ్వాసపైన దృష్టి పెడితే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, అక్కడ హీలింగ్ జరుగుతుంది. ఆ మ్యూజిక్ అంత గొప్పది. శ్రీకృష్ణుడు చేతిలో ఫ్లూట్ ఎందుకుంది, ఆయన సప్త స్వరాలను కూడా ఈ 72 రాగాలను కూడా అలా ఫ్లూట్ ద్వారా వాయిస్తూ విని ఎంతో ఆనందంతో తన శరీరాన్ని, మైండ్ను, తన ఆత్మస్థైర్యాన్ని స్థిరంగా ఉంచుకోగలిగారు. దీనికి ఉదాహరణ అది. అలాగే ఆయన ఈ యొక్క శిరస్సులో ఈ యొక్క నెమలి ఈక ఉంటుంది, నెమలి కన్ను.
ఎందుకు పెట్టుకుంటారంటే ఆయన అస్ఖలిత బ్రహ్మచారి అని చెప్పుకోవడం కోసం పెట్టుకుంటారు. ఎందుకు? నెమలికి మామూలుగా సెక్స్వల్గా జరిగేది ఉండదన్నమాట పిల్ల సంతానము. ఇది ఆటోమేటిక్గా తనకి కన్నీరు చుక్క పడ్డప్పుడు అది సేవిస్తే దానికి గర్భం వస్తుంది, ఆ గుడ్డు ఫామ్ అవుతుంది, దాని ద్వారా పొదిగినటువంటి నెమలిలు బయటకు వస్తాయి. ఇంత డీప్ రిలేషన్ ఉంది ఈ మ్యూజిక్కి, పురాణ పురుషులకి, యోగాకి, అస్ట్రాలజీకి, మ్యూజిక్కి ఇంత డీప్ ఫౌండేషన్ ఉంది. కాబట్టి దాంట్లో కొన్ని తెలిసినవి మనం చెప్పుకుంటూ పోతున్నాం. ఇంకా మకర రాశి, మకర లగ్నం వారికి తీసుకున్నట్లయితే మనకు అష్టమ భావం ఏది వచ్చింది? సింహరాశి వచ్చింది. సింహరాశి అధిపతి ఈ నెలలో మనకు 15 days వరకు ఈ రాశిలోనే ఉంటారు. తర్వాత కన్యా రాశిలోకి వెళ్తారు, భాగ్యంలోకి. ఈ అష్టమాధిపతి అష్టమంలో ఉండడము, మరలా భాగ్యాల స్థానంలోకి వెళ్ళడం, ఈ టైంలో మనకు బోన్స్ వీక్ అయిపోవడము, బోన్ పెయిన్స్, శరీరంలో ఏ బోన్ అయినా పర్వాలేదు, దానికి ఏదో ఒక రకమైనటువంటి డిసీజ్, ఇంత చిన్న ప్రాబ్లం దగ్గర నుంచి ఇంత పెద్ద ప్రాబ్లం వరకు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీని గురించి మీరు చాలా కేర్గా ఉండాలి. డి విటమిన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్లు వాడటము, ఓసారి టెస్ట్ చేయించుకోవడము, డి విటమిన్ ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉందని. కొంత నొప్పి రాగానే మీరు అలర్ట్ అయిపోండి ఈ నెలలో. ఎందుకంటే ఇదంతా శుభసూచకం కాదు. రవి అష్టమంలో ఉండడం ఆయన బోన్స్ పైన ప్రభావాన్ని చూపిస్తాడు, స్కెల్టన్ పైన ప్రభావం చూపిస్తాడు. సో ఈ అష్టమ భావం వల్ల వచ్చే సమస్యలు ఇవి. నెక్స్ట్ వచ్చేసి దశమ భావం మీకు తులారాశి అయింది. తులారాశి అధిపతి మీకు వ్యయ స్థానంలో ఉన్నాడు. దైవ సంబంధమైనటువంటి ఆరాధనలు చేసుకుంటారు. వ్యయంలో శుక్రుడు బాగా యోగిస్తాడు. మీకు ఎటైనా డివోషనల్ ప్లాన్కి సంబంధించి ఆలోచనలు, టెంపుల్ దర్శనాలు చేసుకోవడము, ఇవన్నీ కూడా మకర రాశి వారికి స్పష్టంగా ఇప్పుడు కనిపించే లక్షణాలు. ఇలాగే మీకున్నటువంటి బోన్ సమస్యలు అన్నిటి కూడాను చేసుకోవాల్సినటువంటి కొన్ని ఆసనాలు చూద్దాము. ఈ యొక్క ఫైనాన్స్ను కుదుటపరచుకోవడం కోసం ఎట్లాంటి మీరు ప్రాకులాడక్కర్లేదు, చక్కగా బాగుంటుంది. కాకపోతే సొసైటీలో కొంతమంది దుడుకు స్వభావం కళ్ళ వాళ్ళు మీకు యాంటీగా కొంత ఉద్యోగంలో కొంత ప్రభావాన్ని చూపించడానికి అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది. అది కూడా మిడిల్ ఆఫ్ ద మంత్ నుంచి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండగలిగినట్లయితే మకర రాశి వాళ్ళు మీకు చక్కని ఫలితాలు వస్తాయి. వారసత్వ ఆస్తులలో తగాదాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సమస్యలు 10th హౌస్లో ఉద్యోగంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, అభివృద్ధి బాగుంటుంది. ఈ 2 సమస్యలతోటి కొంచెం మీకు ఫైనాన్స్ వస్తున్నప్పటికి కూడా కంఫర్ట్గా లేదేమో అన్న ఫీలింగ్ కలుగుతుందన్నమాట ఈ మకర రాశి వారికి. ఇంకా మీకు తీసుకున్నట్లయితే బోన్ పెయిన్స్ చక్కగా నెమ్మదిగా వజ్రాసనంలోకి తీసుకోండి. వజ్రాసనంలోకి తీసుకున్న తర్వాత చక్కగా ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్ ఇలా చేయాలి. సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్ ఇలా చేయండి. అలాగే ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇంకా మనం బోన్స్కి సంబంధించినటువంటి ఆసన్స్ ఏవో చూసుకున్నాం. ఇలా వజ్రాసనంలో మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు కూర్చోండి, లేని వాళ్ళు లేచి నిల్చోండి. ఎలా చేసుకోవాలి? ఇన్హేల్, ఎక్సేల్ అంటే స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు ఎక్సేల్, ఇన్హేల్, 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 ఎక్సేల్, ఇన్హేల్,
ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. మామూలు శ్వాసతోటి యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇలా చేసుకుంటే టోటల్ మనకు ఈ యొక్క బోన్స్, స్కల్ దగ్గర నుంచి బాడీ బోన్స్ వరకు, మోకాళ్ళ దగ్గర నుంచి ఇవి చేసుకుంటూ ఇంకా చివరిలో మోకాళ్ళకు పాదాలకు బోన్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించినవి తీసుకున్నట్లయితే 1 2 3 క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, పాదాలకి ఫింగర్స్ విత్ లూజ్, మోకాళ్ళ నొప్పులు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఇలా చేస్తే బోన్స్కి సంబంధించినటువంటి సమస్యలు, పెయిన్స్ అనేటివి తగ్గుముఖం పడతాయి. కాల్షియం ట్యాబ్లెట్లు, డి విటమిన్ వాడుతూ ఒకసారి టెస్ట్ చేయించుకొని, ప్రబలంగా ఏదైనా క్యాన్సర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మాత్రం కొంచెం డాక్టర్ను అంటి పెట్టుకొని ఈ యోగా చేసుకున్నట్లయితే మీకు ప్రాబ్లం చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. క్యాన్సర్ని కూడా మనం జయించవచ్చు. శ్వాసతో కూడినటువంటి ఈ యొక్క ఎక్సర్సైజ్ చాలా మంచిది. శ్వాసతో ఎలా చేయాలో తెలియక ఊరికే ఇన్హేల్, ఎక్సైల్ అటు ఇటు ఉల్టా పల్టా అయిపోయిందంటే కష్టం. నేను ఎందుకు ఇంత ధీమాగా మాట్లాడుతున్నాను, నేను యోగా ఆ యొక్క ఆయుష్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ని, నేను యోగా ప్రొఫెసర్ని. ఆయుష్ డిపార్ట్మెంట్ టాటా ప్రాజెక్ట్స్కి యోగాను వరల్డ్ వైజ్ స్ప్రెడ్ చేయమని వాళ్ళు ప్రకటించినప్పుడు వాళ్ళు నన్ను ఈ టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళు నన్ను యోగా ఎగ్జామినర్గా సెలెక్ట్ చేసుకున్నారు. సో దానిపైన పరిపూర్ణ జ్ఞానం ఉంది కాబట్టి ఇంత ధీమాగా మీకు చెప్పగలుగుతున్నాను. అలాగే నేను ప్రాణిక్ హీలింగ్ చేస్తాను, అలాగే అస్ట్రాలజీ చెప్తాను, థెరపీ చెప్తాను. మ్యూజిక్ వచ్చేసి మీరు ఈ యొక్క టైంలో వినాల్సింది షణ్ముఖ ప్రియ రాగం వినండి. కర్ణాటక సంగీతంలో షణ్ముఖ రాగ, ఈ యొక్క షణ్ముఖ ప్రియ రాగం వింటూ ఈ శ్వాసపైన దృష్టి పెట్టగలిగితే మీకు మానసికంగా, శారీరకంగా చాలా రిలాక్సేషన్ దొరుకుతుంది. పడుకొని చెవిలో మీరు మైకులు పెట్టుకొని ఇయర్ ఫోన్స్ వింటూ ఉన్నారంటే నిద్రలోకి జారిపోతారు. కాబట్టి అలా కాకుండా స్పీకర్లు పెట్టుకోకుండా సెల్ ఆన్లోనే పెట్టుకొని అది వింటూ నిద్రపోయినా పర్వాలేదు, మనకు సంబంధం లేదు. ఆ ఫోన్ దానంత ఛార్జింగ్ అయిపోతుంది. అదే సపరేట్గా పెట్టి సౌండ్ పెట్టి వినండి. చెవులలో పెట్టుకున్నారంటే అదేమన్నా బ్లాస్ట్ అయిందంటే మన చెవి పోతుంది. గమనించగలరు. స్వస్తి.